గోవర్ధన్ గారు, ప్రజల్లో ఏముందంటే బలంగా వాళ్ళు చర్చించుకుంటుంది యాక్చువల్గా బెంగళూరు హైవే, ముంబై హైవే, శ్రీశైలం హైవే ఇవన్నీ ఏంటంటే ఆటో పైలట్లో ఉన్నాయి. మార్కెట్ చాలా జెట్ స్పీడ్తో వెళ్తుంది. అలాంటి టైంలో ఈ ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఆటో పైలట్ని కాస్త పైలట్ మోడ్లో తీసుకుని వచ్చారు. ఆ ఉన్న కాస్త మార్కెట్ కూడా డల్ చేశారు అని చెప్పి కూడా ప్రజలు ఒక చర్చ నడుస్తుంది. దాన్ని మీరు అగ్రీ అవుతారా? సార్, దీనికి అగ్రి అవ్వడం అంటే అవ్వచ్చు, బట్ ఇక్కడ ఒక కన్క్లూజన్ చేసి చెప్తాను. ఇక్కడ బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ముంబై హైవే, ఈ హైవేలన్నీ కూడా వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ చేసే టైంకి క్లియర్ కట్గా నిజంగానే పర్వాలేదు, నాట్ బ్యాడ్, మంచిగానే ఉంది. ఇక్కడ ఫార్మాసిటీ అనౌన్స్మెంట్ చేయడం వల్ల డౌన్ అయింది కేవలం శ్రీశైలం హైవే ఒక్కటే. ఫార్మాసిటీని రద్దని అనౌన్స్మెంట్ చేయడం వల్ల డౌన్ అయింది ఓన్లీ శ్రీశైలం హైవే మాత్రమే. కానీ యథావిధిగా మరి అదే లెవెల్గా బెంగళూరు హైవే కానివ్వండి, ముంబై హైవే కానివ్వండి, యథావిధిగా వెళ్ళాలి. వాటికి సంబంధం లేదు. ఫీచర్ సిటీ కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, ఓన్లీ శ్రీశైలం హైవే మీదనే ఇంపాక్ట్ ఉంటుంది, మిగతా వాటి మీద ఇంపాక్ట్ ఉండదు. పోనీ ఇప్పుడు మరి బెంగళూరు హైవే కానివ్వండి, శ్రీశైలం హైవే కానివ్వండి, ముంబై హైవే కానివ్వండి, శ్రీశైలం హైవేతో సంబంధం లేకుండా స్పీడ్గా వెళ్తున్నాయంటే లేదు. రీజన్ ఏంటి అని అంటే గ్లోబల్ క్రైసిస్. మనం ఎంతసేపు మాట్లాడుకున్న గ్లోబల్ క్రైసిస్. ఇక్కడ ప్రస్తుతానికి ఆర్గానిక్గా ఆటో పైలట్ మోడ్లో ఇప్పటికీ నడుస్తున్నది అని అంటే బెంగళూరు హైవే. మనం దానికి అగ్రి అవ్వాల్సిందే. దానికైతే ఎలాంటి పొలిటికల్ రీజన్స్ అయితే లేవు. ఇంకా బెంగళూరు హైవేకి ఇంకా హ్యూజ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లైక్ బూర్గుల దగ్గర రేపు రింగ్ రైల్ అంటున్నారు. రింగ్ రైలుకి సంబంధించి టెర్మినల్ తీసుకొస్తారు అక్కడ. సో ఏది గూడ్స్ రైలుకి సంబంధించి టెర్మినల్ వస్తుంది. అండ్ అక్కడ ఒక పెద్ద డెవలప్మెంట్ రాబోతుంది బూర్గుల. దాంతోపాటు అదే షాద్నగర్ నుంచి మనం పరిగి రోడ్డు చూసుకుంటే అక్కడ సెజ్ సర్కిల్ ఉంటుంది. సెజ్ సర్కిల్ నుంచి మనం అరౌండ్ ఒక 10 to 12 కిలోమీటర్స్ వెళ్ళిపోతే కుందుర్గు వస్తుంది. కుందుర్గు దగ్గర మనకు మన త్రిపులారు ఎగ్జిట్ వస్తుంది. సో మీకు అదే సెజ్ సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే షాబాదు, చందనవల్లి, సీతారాంపురం, హైదరాబాదు, అక్కడి నుంచి స్ట్రైట్ కొడతాం వల్ల ముంబై హైవే కందికి తగులుతుంది. సో ఇవన్నీ ఏంటనంటే సార్, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ అందుబాటులోకి వస్తుందో అప్పుడు ఈ ఆటో పైలట్ మోడు, నాన్ ఆటో పైలట్ మోడ్ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సో బేసిక్గా ఏంటంటే మన ఇష్టాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. మనం చూసే విధానాన్ని బట్టి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టే మన రియల్ ఎస్టేట్ మన కళ్ళ కనిపిస్తుంది. 10,000 per square yard పెట్టి కొనాలనుకున్నప్పుడు మార్కెట్ ఇప్పుడు అందుబాటులో లేదు. మినిమం 15,000 నుంచి 20,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు మార్కెట్ అందుబాటులో ఉంటుంది. ప్రజల్లో ఇప్పుడు 10,000 గజం పెట్టి కొనే ప్రజలే ఎక్కువ ఉన్నారు తప్పితే 15,000 పెట్టో 20,000 పెట్టి కొనే పరిస్థితి అయితే లేదు. అది ఎప్పుడు వస్తుందనంటే గ్లోబల్ క్రైసిస్ వెళ్ళాల్సిందే. గ్లోబల్ క్రైసిస్ పోతే వస్తుంది. ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి పోతేనో ఇంకొక పెద్ద మనిషి వస్తేనో రియల్ ఎస్టేట్కి. నిన్న కూడా మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపు 1 hour మాట్లాడారు ఆయన నారెడ్కో ప్రాపర్టీ షో ఎండింగ్ రోజు. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. 100% స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో ముందుకెళ్తాం. అవుటర్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు అవుటర్ రింగ్ రైలు కూడా తీసుకొని వస్తామని చెప్పి నేను ప్రకటించడం కూడా జరిగింది. అంటే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ సో అభివృద్ధి విషయంలో మనకి ఎక్కడ వాళ్ళు వెనక తగ్గట్లేదు. ఒక తెలంగాణలోనే 120,000 కిలోమీటర్లు రోడ్లు వేసి చెప్పి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సారీ సార్, 130,000 కోట్లు ఖర్చు పెట్టారు. సో మొత్తం మీద వీళ్ళ ఆలోచన చూస్తే ఫ్యూచర్ బాగుంటుంది కనిపిస్తుంది. కానీ సో అనవసరమైన అపోహాలతోటి చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు అని అంటే మీరేమంటారు సార్? ఇప్పుడు మనం రీసెంట్గా మీరే అన్నారు నరెడ్కో అని. ఒకసారి ఇప్పటికి స్టిల్ ఈ డేట్ నేను మీకు దీనికన్నా ముందు ఇంకొక ప్రశ్న. నారెడ్కో కావచ్చు అండ్ క్రెడే ప్రాపర్టీ ఎంత సక్సెస్ అయినాయి మీకు తెలుసా? సూపర్ సక్సెస్ అయినాయి సార్. ఎంత పబ్లిక్ వచ్చి ప్రాపర్టీ చూసుకున్నారు తెలుసా? సో కొన్నారో లేదో అనేది ఆ రిపోర్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా మంది అన్నట్లు అసలు ఎక్కడ పడిపోయింది రియల్ ఎస్టేట్ నాకు అర్థం కావట్లేదు సార్. మనము క్రెడే ప్రాపర్టీ షో ఒకటి, నరెడ్కో ఒకటి, వీటితో పాటు ప్రైవేట్ కొన్ని ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీస్ కూడా నేను సింపుల్గా కొంతమందిని మా టీంలో ఉండే పిల్లల్ని ఈ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలలో ప్రాపర్టీస్ అట్లా జస్ట్ ఈవెంట్ జరుగుతుంటాయి. అక్కడ వెళ్తే కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఉందన్నమాట. సో మనకు రియల్ ఎస్టేటు నేను ఇంతకుముందుకు అన్నట్టుగా మనం ఈ ప్రాపర్టీ షోలలో ఎక్కువ కనపడేది ఎవరు అని అంటే హై క్లాస్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. వాళ్ళకి ఎలాంటి థాట్స్ లేవు. సో రియల్ ఎస్టేట్లో ఆ నాయకుడు ఈ నాయకుడు అని అలాంటి థాట్స్ ఏమి లేవు. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఎప్పుడైతే మనం నెగిటివ్గా చూడడం స్టార్ట్ చేస్తామో
మన డబ్బులకు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ రాదని ఎప్పుడైతే మనం నెగిటివ్గా చూడడం స్టార్ట్ చేస్తామో ఆ రోజు నీ ఇన్వెస్ట్మెంట్ని నువ్వే స్టాప్ చేసుకున్నట్లు లెక్క. ఆ రోజు నీ బడ్జెట్ని నువ్వే, నీ సంపాదనని నువ్వే ఆపుకుంటున్నట్లు లెక్క. ఎప్పుడైతే నువ్వు నీ సంపాదన మీద నీ కష్టాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ రోజు నీ ఇన్వెస్ట్మెంట్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నీ దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక 10,000 ఉన్నాయి సార్, 10,000 ప్రాపర్టీ, నీకు 10,000 నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 10,000 ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఓఆర్ఆర్ దగ్గర చేద్దాము, ఓఆర్ఆర్కి 20 కిలోమీటర్ల చేద్దాము, అట్లయితేనే నేను తీసుకుంటా, ఆ రోజులు వస్తాయేమో అంటే ఆ రోజులు రావు, అస్సలు రావు. సింపుల్గా ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది, ఆ టైంలో కూడా ఇలాగనే ఉన్నారు జనాలు. తర్వాత ఓఆర్ఆర్ వచ్చింది, ఓఆర్ఆర్ టైంలో కూడా జనాలు ఇట్లనే నెగిటివ్గా థింక్ చేశారు. ఓఆర్ఆర్ ఎక్కడి నుంచో గుట్టల మించి మొత్తం చెట్ల మించి పొదల మించి వస్తుంది, అక్కడ ఏముంటుంది అనుకున్నారు. ఈరోజు వెళ్ళి చూస్తే పరిస్థితులు మారిపోయినాయి. ఎగ్జాంపుల్ మన కోకాపేట పెద్ద పెద్ద గుట్టలు. సో దాని తర్వాత ఇప్పుడు రాబోతుంది ఏంటి, ఐదర్ 1 ఇయర్లో అవుతుందా, 2 ఇయర్స్ అవుతుందా, 3 ఇయర్స్ అవుతుందా, 5 ఇయర్స్ అవుతుందా, సెకండరీ మనకు త్రిబుల్-ఆర్ వస్తుంది. త్రిబుల్-ఆర్కి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ అలైన్మెంట్ చేసింది. రీసెంట్ మనకి హెచ్ఎండిఏ పోర్టల్కి వెళ్ళి చూస్తే మీకు మ్యాప్ దొరుకుతుంది, సర్వే నెంబర్లు దొరుకుతాయి, ఏ విలేజ్ నుంచి వెళ్తుందో తెలుస్తుంది, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సార్ త్రిబుల్-ఆర్ విషయానికి వచ్చేస్తే మీకు ఒక పాయింట్, అంటే వితౌట్ క్వశ్చన్ పాయింట్ చెప్తున్నాను. త్రిబుల్-ఆర్ అనేది ప్రతి 40 కిలోమీటర్లకు ఒక కంపెనీకి ఇస్తున్నారు. త్రిబుల్-ఆర్ వన్స్ స్టార్ట్ అయిందంటే 1.5 ఇయర్లో త్రిబుల్-ఆర్ కంప్లీట్ అయిపోతుంది. అనుకుంటున్నారు కదా 350 కిలోమీటర్ల చిల్లర త్రిబుల్-ఆర్, అంత పెద్ద త్రిబుల్-ఆర్ కంప్లీట్ కావాలంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. కాదు, మీకు త్రిబుల్-ఆర్ వన్స్ అంతా క్లియర్ అయిపోయి కేంద్ర ప్రభుత్వం ఓకే అనుకుంటే ఈ త్రిబుల్-ఆర్ కూడా మోర్త్ ప్రాజెక్ట్ కింద వెళ్తుంది, అంటే భారతమాల ప్రోగ్రామ్ కింద వెళ్తుంది. మొత్తం ఎంటైర్ టోటల్ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొన్నిటి దగ్గర ల్యాండ్ పూలింగ్ స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే మిగతాదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మెయిన్గా త్రిబుల్-ఆర్ అనేది ప్రతి 40 నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో పరిధిని ప్రతి ఒక్క కంపెనీకి ఇచ్చేస్తుంది టెండర్లు. ఎక్కడోళ్ళు అక్కడ వర్కులు ఒకటేసారి స్టార్ట్ చేయాలి. సో గోవర్ధన్ కంపెనీ కంప్లీట్ చేసిన తర్వాత లక్ష్మణ్ గారి కంపెనీ వచ్చి స్టార్ట్ చేస్తుంది, అట్లా కాదు. అన్ని కంపెనీలు ఎట్ ఏ టైం వర్కులు స్టార్ట్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన బడ్జెట్ కూడా అంతా రెడీ చేసుకుంటుంది. సో దాంతోపాటు రింగు రైలు. సార్ మనం ఇవన్నీ ఒకటిసారి థింక్ చేస్తే రింగు రైలు, త్రిబుల్-ఆర్, మనకున్న ఓఆర్ఆర్, ఇవన్నీ దీంతోపాటు ఓఆర్ఆర్ నుంచి అని త్రిబుల్-ఆర్కు రేడియల్ రోడ్స్, ఇవన్నీ రేడియల్ రోడ్స్ ఇవన్నీ కంప్లీట్ అయితే మనకు కనీసం 10 సంవత్సరాలు లెక్కేసుకుందాం. మన ఇన్వెస్ట్మెంట్ కూడా బేసిక్గా వెయిటింగ్ పీరియడ్ మినిమం 5 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్లో ఏదన్నా జరగవచ్చు. త్రిబుల్-ఆర్ లైవ్లోకే రావచ్చు, రింగు రైలుకు సర్వేలు కంప్లీట్ అయిపోయి అది లైవ్లోకే రావచ్చు ఈ 5 ఇయర్స్లో. నీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే ఆ టైంకి నీకు బెనిఫిట్ ఉంటుంది. తప్పితే అప్పుడు రాని చూద్దాం అని అంటే రియల్ ఎస్టేట్లో ఇదిగో తోకంటే అదిగో పులి, ఇదైతే కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఓఆర్ఆర్కి అందుబాటులో దొరకలేదు అని అంటే త్రిబుల్-ఆర్ దగ్గరికి వెళ్ళాలి. త్రిబుల్-ఆర్ దగ్గర కూడా ఎక్కడైతే జంక్షన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో ఇఫ్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ మీ 9390487807. థ్యాంక్ యూ.